सद्गुरुदेव जय पद शरणों श्रेयस रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस रूप चरणों शरणं। మన విధానంలో అభ్యాసానికి సాధనకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అది మన విధానం. ఎందువలన అంటే 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా గురుదేవులు ఇందాక తెలియచేశారు, మానవ జన్మ ఈ శరీరం, మానవ శరీరాన్ని పరమాత్మ ఎంతో విశేషంగా ప్రాముఖ్యంగా తీర్చిదిద్దాడు. ఏ జీవికి లేనటువంటి ఉన్నతమైన సుందరమైన శరీరాన్ని ఇచ్చాడు. కళ్ళు చూస్తూ ఉంటాయి, ముక్కు వాసన, నోరు రుచి చూస్తూ ఉంటుంది, కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉంటాయి. చాలా అందమైన శరీరం. మిగిలిన ఇతర పశుపక్షాదులతో పోల్చి చూసుకుంటే మానవ శరీరం చాలా సుందరంగా ఉంటుంది. నిజానికి గురుదేవులు ఏమని చెప్తున్నారు, మనకు కనబడేటువంటి ఈ శరీరం పూర్తిగా కాదు, ఇది 3 శరీరాల యొక్క కలయిక. మనందరికీ కూడా పైకి కంటికి కనిపించేది స్థూల శరీరం. కన్ను, ముక్కు, చెవులు, నాలుక, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా స్థూల శరీరం అంటారు. దీని లోపల ఇంకోటి ఉంది, సూక్ష్మ శరీరం అనగా మనస్సు. ఇది కేవలం నిరంతరం కూడా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఈ స్థూల శరీరం ఏంటి? తినడం, తాగడం, చూడడం, వినడం, అటు ఇటు కదలడం, అన్ని రకాలైనటువంటి పనులు చేయడం. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఆలోచిస్తూ ఉంటుంది నిరంతరం. మనసు యొక్క పని ఏమిటంటే రోజులో 24 గంటలు, వారంలోని 7 రోజులు, నెలలో 30 రోజులు, సంవత్సరం జీవించున్నంత కాలం మనసు ఆలోచిస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు గురుదేవులు. మనసు యొక్క పని అది. ఇంకొకటి ఉంది, 3వది అత్యంత ముఖ్యమైనది, కారణ శరీరం. దాన్నే ఆత్మ అంటారు. మానవ జీవితానికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఆత్మ. ఈ ఆత్మ నుంచే చైతన్యత, ఆనందము, అన్నీ కూడా ప్రేరణ, శక్తి అన్నీ ఆత్మ నుంచి మనసుకు వస్తూ ఉంటాయి. మనసు యొక్క ఆలోచనలు బట్టి శరీరం ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక గురుదేవులు ఏమని తెలియచేస్తున్నారు, మనం రోజులోని 24 గంటలు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు మనం ఎక్కడెక్కడ తిరిగాం, ఏమేం చేసాం, ఇవన్నీ కూడా రాత్రి మనస్సు మరలా మనకి స్వప్నాల రూపంలో చూపిస్తూ ఉంటుంది. నిజానికి జరిగేటిది ఏమిటి, రాత్రి నిద్ర అనేటువంటి ద్వారా మనం ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో దానికి విశ్రాంతి ఇస్తున్నాం. ఎందుకని, రాత్రి పడుకున్నట్లయితే మరలా ఉదయం లేచేసరికి చక్కగా చాలా తేజస్సుతోటి చాలా ఆనందంగా ఉంటుంది. శరీరం అంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటుంది. మరలా మనం చేసుకోవాల్సిన పనులకు కావాల్సిన శక్తి శరీరానికి వస్తుంది నిద్ర ద్వారా. ఒకరోజు నిద్ర పట్టలేదనుకోండి, మనందరికీ కూడా చాలామందికి అనుభవమే. రాత్రి నిద్ర పట్టకపోతే ఉదయం చాలా బద్ధకంగా లేస్తాం. ఆ రోజంతా కూడా చాలా బద్ధకంగా ఉంటుంది, నిరుత్సాహంగా ఉంటాం, ఏ పని చేయాలనిపించదు, చురుగ్గా ఉండం ఆ రోజు. అదే చక్కగా నిద్ర కుదిరిందనుకోండి, ఆ మర్నాటి రోజు మనకి చాలా చాలా సంతోషంగా, సుఖంగా ఉంటుంది. శరీరం చాలా ఉల్లాసంగా ఉంటుంది. గురుదేవులు ఏమని తెలియజేస్తున్నారు, ఈ నిద్రా సమయంలో శరీరానికి కావలసినటువంటి శక్తి మనసు నుంచి వస్తుంది. నిద్రించినప్పుడు చూడండి, మనం పూర్తి విశ్రాంతి ఇస్తాం ఈ శరీరానికి. కళ్ళు చూడవు, చెవులు వినవు, కాళ్ళు చేతులు ఎక్కడికి వెళ్ళవు, పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటుంది. నాలుగు ఎటువంటి రుచులు చూడదు. ఈ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో మనసు ఆ శరీరానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసరింపచేస్తూ ఉంటుంది. అదేవిధంగా నిద్ర రూపంలో శరీరానికి ఏ విధంగా అయితే విశ్రాంతి ఇస్తున్నామో మనసుకు కూడా విశ్రాంతి ఇవ్వాలి అని చెప్తున్నారు గురుదేవులు. అదే అసలైన అభ్యాసం. ఎందుకని, మొత్తం చేసేదంతా కూడా మనసే, సూక్ష్మ శరీరం. మన మనసులోంచి వచ్చేటువంటి ఆలోచనలు బట్టే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక మామిడి పండు కానీ లేదా మనకు ఒక ఇష్టమైనటువంటిది ఏమైనా తిన్నాం అనుకోండి, చాలా ఆనందం కలుగుతుంది.
ఆ ఆనందం అనేది నిజానికి నాలుక ద్వారా, రుచి ద్వారా మనం తినడం వల్ల కలిగేటువంటిది కాదు. లోపల ఉన్నటువంటి మనసులో ముందు మనకు కోరిక కలుగుతుంది. ఒక పండు తినాలని గానీ, లేదా ఒక రుచికరమైన పదార్థం తినాలని గానీ. మరలా రెండోసారి తిన్నామనుకోండి, ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది. మూడోసారి తింటే కొంచెం ఇష్టం తగ్గుతుంది. నాలుగోసారి మళ్ళీ తీసుకొచ్చి పెడితే మనమే ఇంక చాలు, ఇంక నేను తినలేనని చెప్పి చేతులు అడ్డు పెట్టేస్తాం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి? గురుదేవులు చెప్తూ ఉన్నారు. ఆనందం అనేది మనలో లేదు, మన మనస్సులో ఉంది. ఈ మనస్సుకి ఎప్పుడైతే విశ్రాంతినిచ్చామో, అనగా భగవన్ నామాన్ని, ఇష్టదేవుని యొక్క నామాన్ని ఎప్పుడైతే అలవాటు చేశామో, అభ్యాసం అనేది మనసుకి అలవాటు చేసి దానిలో వచ్చేటువంటి ఆలోచనలన్నిటినీ కూడా శూన్యం చేయాలి. ఆలోచన రాహిత్య స్థితికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆనందం కలుగుతుంది. అది నిజమైన ఆనందం అని చెప్తున్నారు గురుదేవులు. ఈ ఆనందాన్ని మన జీవితంలో, రోజువారీ జీవితంలో అన్వయించుకోవడమే ఆనందయోగం అని చెప్తూ ఉన్నారు. ఇందాక మనం చెప్పినట్లుగా ప్రాపంచిక ఆనందం ఏమిటి? ఒక ఇష్టమైన పండో లేదా మిఠాయో, లడ్డువో, స్వీటో తినడం వల్ల కలిగేటువంటిది అశాశ్వతం. కొద్దిసేపే ఉంటుంది. 2-3 లడ్డూలు తినేసరికి ఇంక వెగట పడుతుంది మనకి. కానీ భగవన్నామం అలా కాదు. సాధన, అభ్యాసం ద్వారా పొందేటువంటి ఆనందం ఇంకా ఇంకా అధికమవుతుంది. మనసు ఇంకా ఇంకా కోరుకుంటుంది. ఇంకా ఇంకా ధ్యానంలో కూర్చోవాలనిపిస్తుంది. సాధనలో ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఈ విధంగా క్రమేపీ సాధన, అభ్యాసం చేయగా చేయగా మనస్సు పరమాత్మ చరణాలపై ఎప్పుడైతే లగ్నమయ్యిందో, చక్కగా సుషుప్తి, సహజ సమాధి వంటి గొప్ప గొప్ప స్థితులకు వెళ్తుంది. మనం కల్లో కూడా ఊహించాం అటువంటి స్థితికి చేరుకుంటాము అని. సాధన, అభ్యాసం చేయగా చేయగా గురుదేవులు చెప్పిన విధంగా వారి యొక్క ఆజ్ఞాపాలన చేయగా, సత్సంగ్కి అటెండ్ అవుతూ సత్సంగంలో చెప్పిన విధంగా సాధన, అభ్యాసం చేసేసరికి మన జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు వస్తాయి. గొప్ప గొప్ప మార్పులు. మన జీవన విధానమే మారిపోతుంది అని చెప్తున్నారు. కనుక మన విధానం సాధనకి, అభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధానం గురుదేవులు తెలియజేస్తారు ఇక మీద. दूसरी चीज, भगवान श्री कृष्ण ने 4 विशेष बात बतलाई। पहला आहार की शुद्धि, दूसरा विहार की शुद्धि, तीसरा अभ्यास और चौथा वैराग अभ्यास। अब क्या है कि हमारा जो सिस्टम है वो ध्यान योग का सिस्टम है। ध्यान, योग, ध्यान को अपने जीवन में जोड़ना, उसी से आनंद है सारा। ठीक है। पूजा भी 3 प्रकार से की जाती है। पूजा के डिफरेंट तरीके हैं जो भाई लोग अपनाते हैं। पहला शारीरिक पूजा, मंदिर जाना, जल चढ़ाना, आरती गाना, भागवत सुनना, ये सारी पहली कैटेगरी में आती है। फर्स्ट कैटेगरी इस चीज की है जिसे हम बोलते हैं शरीर से पूजा करना। शरीर आपका पूजा में बैठा हुआ है पर मन आपके घर गृहस्थ में लगा हुआ है। ठीक है। मन के अंदर चिंता लगी हुई है कि बच्चों को स्कूल जाना है, हस्बैंड को बिजनेस पर जाना है, घर में खेती करना है। हम बैठे सबके बीच में हुए पर ये चीज सोच रहे हैं साथ साथ, ये हुआ शारीरिक। दूसरा है आत्मिक पूजा, मन से। मानसिक पूजा, मानसिक पूजा में आता है ध्यान योग, आनंद योग, सहज योग, हठ योग। ये सारी चीजें आपकी दूसरी पूजा में आती। ध्यान योग मन से करना। जब मन से करेंगे तो इन सब चीजों से थोड़े टाइम के लिए दूर होंगे, कट ऑफ होंगे। कट ऑफ होंगे, ऐसा महसूस होगा कि हमारा जो मंत्र है वो चल रहा है। ठीक है। अगर आपने 15 मिनट ध्यान करने की कोशिश की तो लगेगा कि 15 मिनट हमारा मंत्र जो है वो चल रहा है, सायराम चल रहा है मन के अंदर। और अगर वही पीरियड थोड़ा और बढ़ा दिया जाए, 1 घंटे का कर दिया जाए, तब 15 मिनट आपका मन चलेगा सायराम के अंदर। उसके बाद दैट सायराम क्रिएट्स वैक्यूम, और उस वैक्यूम के अंदर ऐसा लगेगा कि हमारा मन बिल्कुल खाली है, हमारे कोई विचार नहीं है मन के अंदर। ठीक है। और जब वो 1 घंटा खत्म होगा तो ऑटोमेटिक आपके मन के विचार शुरू हो जाएंगे
और अगर शुरू में साईं राम का आपका नाम चला, 1 घंटे का वैक्यूम हुआ, उसके बाद जैसे ही आप निद्रा से निकल के बाहर आएंगे या ध्यान से बाहर निकल के आएंगे और वही मंत्र चलता होगा, तो ये पूरा 1 घंटा आपका ध्यान का निकल गया, कंप्लीट 1 आवर ध्यान में चला गया। ठीक है, तो भगवान श्री कृष्ण ने ये कहा है कि विचार के निरोध को ही ध्यान कहते हैं, कि विचार कोई ना आए मन के अंदर, क्योंकि हम ग्रस्त के अंदर है, इसलिए 24 घंटे मन के अंदर कोई ना कोई विचार चलता रहता है, वैक्यूम क्रिएट नहीं होता। ध्यान करने से वैक्यूम क्रिएट होता है। उस टाइम पर इतनी मन को शक्ति मिलती है कि अगर आप 24 घंटे घर गृहस्थ का काम करना चाहे तो 1 घंटे के ध्यान के बाद आप बहुत आराम से उस काम को कर सकते हैं। इट इज ए वैक्यूम, और वैक्यूम का पीरियड ध्यान के अंदर बढ़ाते चले जाते हैं। सोते हुए भी जब परमात्मा का नाम लेते हैं तो सारी रात परमात्मा का नाम नहीं चलता, नहीं समझे? सोते हुए साईं राम का नाम नहीं चलेगा, वैक्यूम क्रिएट होगा। सोते हुए सुंदर सुंदर विचार पैदा होंगे, जब सुबह उठेंगे तब रात को ध्यान की स्थिति में आपके सुंदर सुंदर सपने आएंगे। ठीक है, अगर सपने नहीं भी आए तो अगर आपके मन के अंदर कोई विचार नहीं है, दैट क्रिएट्स ए वैक्यूम। और ये पीरियड बढ़ाना बहुत जरूरी है। जब काम करे तो काम हो, जब काम ना करे तो हमारा मन हमारे इष्ट के चरणों में लगा रहे। कोई जरूरी नहीं है कि आपका नाम चलता हो या आपको दर्शन होता है। ठीक है, तो ये हुई हमारी शारीरिक पूजा। जब शारीरिक पूजा का मात्रा बढ़ता चला जाता है, बड़ा और बड़ा और बड़ा, तो होता है क्या है, हमारे शरीर के अंदर अष्ट चक्र है, ठीक है, वो एक्टिवेट होने शुरू हो जाते हैं। और जब वो एक्टिवेट होते हैं तो यहां पर स्पंदन होना शुरू हो जाता है। हम काम भी करते जाते हैं और साथ साथ परमात्मा की याद की तरंगे दिल और दिमाग के बीच में बहती रहती है और हमें महसूस होता है कि हमारा ध्यान बराबर चल रहा है। ये अनुभव का विषय है। ठीक है, ऐसा होता है, प्रैक्टिकल है। और जैसे जैसे और पीरियड बढ़ाते चले जाएंगे, अगर आपने ध्यान शुरू में ही शुरू कर दिया करना, उसके बाद जो भी आप काम करेंगे, चाहे मंदिर जाइए, चाहे घर में बैठिए, चाहे आप गीता का पाठ करिए, चाहे आप रामायण पढ़िए, चाहे धार्मिक किताबें पढ़िए, दैट ऑल इज एडेड इन योर ध्यान पीरियड। परमात्मा की याद का पीरियड ऑटोमेटिक बढ़ता चला जाता है और हमको 24 घंटे परमात्मा की याद होनी शुरू हो जाती है। जब भी हम काम करेंगे तो हमारा काम होगा, जब काम छोड़ेंगे ऑटोमेटिक परमात्मा की याद हो जाएगी। दिस इज ऑटोमेटिक प्रोसेस मन का, परमात्मा का और काम का। ఇందాక మనం మానసిక పూజ, సూక్ష్మ శరీరం, మనసు గురించి తెలియజేశారు గురుదేవులు. మనసుకి విశ్రాంతి ఇవ్వడానికి అభ్యాసం చాలా ముఖ్యం అని చెప్తూ ఉన్నారు. ఆ మనసుకి విశ్రాంతి ఎప్పుడు అంటే ఆలోచన రాహిత్య స్థితి, శూన్య స్థితికి వెళ్ళాలి. మనసు ఎటువంటి ఆలోచనలు రాకూడదు. దానికే మన విధానంలో మానసిక పూజ. చూడండి, మనం ఉదయం పూజ చేస్తూ ఉంటాం. నిజానికి పూజ అనేది 2 రకాలుగా ఉంటుంది, శారీరక పూజ, మానసిక పూజ. ప్రతి ఒక్కళ్ళం కూడా రోజు ఉదయం పూజ చేస్తూ ఉంటాం. పువ్వులు పెట్టడం, ధూపదీప నైవేద్యాలు సమర్పించడం, గుడికి వెళ్ళి అభిషేకాలు అవి చేయడం, ఇంకా ఇతరత్ర, ఇవన్నీ కూడా శారీరక పూజలోకి వస్తూ ఉంటాయి. శరీరం చేస్తూ ఉంటుంది. శారీరక పూజ అని ఎందుకు అన్నారు అంటే, మనం దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉంటాం, కానీ మన మనసు ఏం ఆలోచిస్తూ ఉంటుంది? ఇంట్లో ఉన్న సమస్యల గురించి, పిల్లల యొక్క చదువుల గురించి, పొలం పనులు, అక్కడ ఉన్న సమస్యలు, వ్యాపారం, అక్కడ సమస్యలు, ఉద్యోగం, ఇంట్లో వారి అనారోగ్యాలు, ఇలాగా. శరీరం కూర్చుని దేవుడు పూజ చేస్తూ ఉంటుంది, కానీ లోపల మనసు భగవంతుని మీద ఏకాకారం చెందదు. మీ మనసులో ఉన్న సమస్యలు, అప్పటి వరకు మీరు దేని గురించి ఆలోచించారో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గురుదేవులు ఏం చెప్తూ ఉన్నారు? ఈ శారీరక పూజ వల్ల కలిగేటువంటి లాభం కన్నా మానసిక పూజ వల్ల కలిగేటువంటి లాభం చాలా చాలా ఎక్కువ అని చెప్తూ ఉన్నారు. ఎందువలన? మహా అయితే మనం ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంటకు మించి పూజ చేయలేం. ఒక పావు గంట కూర్చోగానే ఆ తర్వాత ఇంట్లో ఏవో పనులు ఉంటూ ఉంటాయి. మన గృహస్థలం
అదే మానసిక పూజ అంటే మనసు ద్వారా చేసేటువంటి పూజను అలవాటు చేసుకున్నాం అనుకోండి, అనగా మనసుకి పరమాత్మ నామాన్ని అలవాటు చేసినట్లయితే ఆ మనసులో కలిగేటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా శూన్యం అయిపోతూ ఉంటాయి. అనగా మనసుకి భగవన్ నామాన్ని అలవాటు చేస్తాం. గురుదేవుల ద్వారా మంత్రోపదేశం తీసుకుని ఇష్టదేవి యొక్క నామాన్ని లేదా రూపాన్ని ఆ మనసు లగ్నం అయ్యేలాగా చేస్తూ ఉంటాం. ఇదే మానసిక పూజ. ఎప్పుడైతే క్రమేపీ మన మనసు భగవంతుడిపై లగ్నం అవుతూ ఉంది అంటే అభ్యాసం చేయగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియచేసిన విషయం అదే. అసలైనటువంటి అభ్యాసం ఏమిటి అంటే మనస్సుని ఆలోచన రాహిత్య స్థితికి తీసుకువెళ్ళడమే. మనస్సుని శూన్య స్థితిలోనికి తీసుకువెళ్ళటే నిజమైన యోగము అని తెలియచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇందాక గురుదేవులు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఎప్పుడు వెళ్తుంది ఆ స్థితికి అంటే అది ఒక్క రోజులో జరిగేటువంటిది కాదు. క్రమక్రమంగా దానికి అలవాటు చేయాలి. అభ్యాసం సాధన అనేటువంటిది మనసు ద్వారా చెయ్యాలి. మన విధానం మానసిక పూజకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మార్గం మంది. ఎప్పుడైతే ఉదయం అర్ధగంట సాయంత్రం అర్ధగంట ధ్యానం అనగా రోజువారీ మనం చేసేటువంటి పూజ అయిపోయాక, పూజలు దీపారాధన నైవేద్యాలన్నీ అయిపోయాక ఒక 20 నిమిషాల పాటు కూర్చుని ధ్యానం చేయాలి. గురుదేవులు చెప్పిన విధంగా మీ ఇష్టదైవం సశరీరంగా మీ ముందు వచ్చి కూర్చున్నారు అనేటువంటి భావన చేసుకుని ధ్యానం చేయాలి. లేదా మీ ఇష్టదేవి యొక్క నామం మీ హృదయ శబ్దంలో వినపడుతుంది అని భావన చేసుకుని ధ్యానం చేయాలి. అదేవిధంగా ఉదయం రాత్రి కూడా భోజన సమయం మీ ఇష్టదేవి యొక్క స్మరణలోనే స్వీకరించాలి. రాత్రి నిద్రించే ముందు కూడా మీ ఇష్టదేవి యొక్క ధ్యానంలోనే పడుకోవాలి. ఏం జరుగుతుంది, దీనివల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అంటే గురుదేవులు చెప్తున్నారు. ఉదాహరణకి 1 గంటలో పావుగంట సేపు మీ ఇష్టదైవం సాయిరాం అనుకోండి. 1 గంటలో పావుగంట సేపు సాయిరాం అంటూ సాయిరాం జపిస్తూ ఉన్నారు. ఏం జరిగింది, మీ మనసు 60 నిమిషాల్లో 15 నిమిషాలు సాయిరాం యొక్క నామస్మరణలో ఉంది. మిగిలినంత సమయం కూడా ప్రాపంచికంగా ఉంది. అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటే క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తే కొద్ది రోజులు అయ్యేసరికి ఏం జరుగుతుంది, ఈ గంటలో సాయిరాం నామంతో మనం ధ్యానం ప్రారంభిస్తాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యేసరికి మనస్సు పూర్తిగా ఆలోచన రాహిత్య స్థితిలోకి వెళ్ళిపోతుంది, శూన్య స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు అయ్యేసరికి సాయిరాం కూడా గుర్తురాడు, ఎటువంటి ఆలోచనలు రావు. అది మన విధానం. చివరికి పరమాత్మ నామం కూడా గుర్తుకు రాకూడదు, పూర్తి శూన్య స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ స్థితిలోకి వెళ్ళామో ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినటువంటి సమయంలో చాలా ఆనందం కలుగుతుంది. ఏం జరుగుతుంది అంటే గురుదేవులు తెలియచేస్తున్నారు, ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరంలోకి వెళ్తుంది, ఆత్మలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆత్మిక శక్తిని అనుభవిస్తూ ఉంటుంది. ఈ శూన్య స్థితిలోనే, ఈ ఆలోచన రాహిత్య స్థితిలోనే ఇంకా ఎక్కువ సమయం గడపాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. అలాగా క్రమక్రమంగా మనం సాధన యొక్క సమయాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇలా చేయగా కొద్ది రోజులకి మన ఆధ్యాత్మిక చక్రాలన్నీ కూడా జాగృత అవుతూ ఉంటాయి. మనకి షట్చక్రాలు ఉన్నాయి, కింద నుంచి పై దాకా కూడా. ఒక్కొక్కటిగా మీ యొక్క సాధన యొక్క స్థితి పెరిగే కొద్దీ ఒక్కో ఆజ్ఞా చక్రం కూడా జాగృతం అవుతూ ఉంటుంది. ఆఖరికి చివరగా ఇంకా కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు సాధన చేసేసరికి 2 కనుబొమ్మల మధ్య స్థానంలో అనగా ఆజ్ఞా చక్రంలో కూడా వాయు సంచలనం, ఆ చక్రం ఆజ్ఞా చక్రం తెరుచుకున్నట్టు అనుభవం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇదంతా కూడా గురుదేవులు ఏమని చెప్తున్నారు, ఎవరికి వారు ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకోదగ్గది మన విధానం. ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।